పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, చింతపండు, పసుపు, కాబూలీ శనగలు, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉప్పు, నూనె. పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి పలుకుగా అన్నాన్ని ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక 9 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అర టీ స్పూన్ పసుపు వేసి పోపు వేగాక నిమ్మకాయంత చింతపండు నుండి తీసిన పులుసు పోపులో వేసుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు వేసుకుని రెడీ అయిన పులుసును అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. అంతే, లలితాదేవికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ.